ఆ ఎమ్మెల్యే లాకర్లలో 40 కిలోల గోల్డ్ ఉందట. ఎమ్మెల్యే బ్యాంక్ లాకర్లో 40 కిలోల గోల్డ్ ఉందట. ఏడిది కర్ణాటకలో. ఆన్లైన్ బెట్టింగ్ కేసులో కర్ణాటక ఎమ్మెల్యే వీరేంద్ర పైన ఆరోపణలు. 2 లాకర్లు తనిఖీ చేసిన ఈడీ 50 కోట్ల విలువైన బంగారు కడ్డీలు దొరికినాయట. ఈ అమ్మ ఏంది ఇది? ఇదివరకే 21 కిలోల గోల్డ్ సహా 103 కోట్ల సొత్తును సీజ్ చేసిరట. ఆయన కాంగ్రెస్ ఎమ్మెల్యే, పేరు కేసీ వీరేంద్ర. కర్ణాటకలోని చిత్రదుర్గ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఈయనకు సంబంధించిన బ్యాంకు లాకర్లు తెరిచి చూసి ఈడీ అధికారులు నోరెళ్లబెట్టిరట. ఆ లాకర్ల నిండా బంగారం కడ్డీలు కనిపించినట. తక్కెట్లో కుప్పగా పోస్తే ఆ గోల్డ్ 40 కిలోలు తూగిందట. 40 కేజెస్. ఆ బంగారం విలువ 50 కోట్ల 33 లక్షలని ఈడీ అధికారులు లెక్కగట్టారు. వీరేంద్ర నేతృత్వంలో మరి ఎట సంపాదించింది ఇంత? ఇగో మళ్ళీ చూస్తేనేమో మనిషి ఏమి ముసలోడు కూడా కాదు, మళ్ళీ ఏదో పెద్ద పెద్ద వ్యాపారాలు సంపాదించినట్టు కూడా కనబడుతుంది. మొత్తం ఆన్లైన్ బెట్టింగ్ అట. భారీగా అక్రమ ఆన్లైన్ బెట్టింగ్ కుంభకోణం. భారీగా అక్రమ ఆన్లైన్ బెట్టింగ్ కుంభకోణం జరిగిందని, పలు బెట్టింగ్ యాప్ల ద్వారా అమాయకులను మోసం చేశారంటూ ఆయన పైన ఆరోపణలు వెల్లువెత్తినాయి. వాడి 40 కిలోల బంగారం వెనుక ఎంతమంది ఆర్థికంగా చితికిపోయి ఉంటారు, ఎంతమంది ప్రాణాలు కోల్పోయి ఉంటారు? AK-47 పెట్టి నడి రోడ్డు మీద కాల్చిపడాలి కొడుకులని. అంతకుమించి ఏంది? వాడు సంపాదించడం, దాని వెనకాల ఉన్న భయంకరమైన విషాదం ఎంత చెప్పండి. అంటే వీడి బాధితులు మొత్తం ప్రపంచం అంతా ఉంటారు, అంటే ముఖ్యంగా మన దేశం అంతా ఉంటారు. ఈ మేరకు బెంగళూరుకు చెందిన ఈడీ బృందం శుక్రవారం చెల్లకెరలోని ఫెడరల్ బ్యాంకులో వీరేంద్రకు సంబంధించిన 2 లాకర్ల నుంచి 40 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నది. ఇప్పటికీ ఆయన నుంచి 21 కిలోల బంగారు బిస్కెట్లు సహా నగదు, డిపాజిట్లు, లగ్జరీ కార్ల రూపంలో దాదాపు 103 కోట్ల సొత్తును అధికారులు సీజ్ చేశారు. తాజా దాడులతో వీరేంద్రకు సంబంధించి 150 కోట్లకు పైగా సొత్తు సీజ్ చేసినట్లయిందని అధికారులు వెల్లడించారు. వీరేంద్ర కుటుంబ సభ్యులు, ఆయన బంధువులు, సన్నిహితులు బెట్టింగ్ వెబ్సైట్లు, యాప్ల ద్వారా ప్రజలను మోసం చేస్తున్నట్టు దర్యాప్తులో తేలింది. అక్రమంగా సంపాదించిన సొమ్మును విదేశీ బ్యాంకుల్లో డిపాజిట్ చేసినట్లు అధికారులు గుర్తించారు. ఎమ్మెల్యేతో పాటు ఆయన తమ్ముడు కేసీ తిప్పేస్వామి, మరో వ్యక్తి పృథ్వీరాజ్ దుబాయ్లో పలు కాల్ సెంటర్ల ద్వారా ఆన్లైన్ గేమింగ్ వ్యవహారాలు నడిపినట్టుగా గుర్తించారు. ఈ కార్యకలాపాలన్నీ ఎమ్మెల్యే వీరేంద్ర నియంత్రణలో జరిగాయని, ఈ బెట్టింగ్ అప్లికేషన్ల టర్నోవర్ 2000 కోట్లకు పైగా ఉంటుందని వెల్లడించారు. మరోవైపు బీహార్ ఎన్నికల కోసం 300 కోట్లు ఇస్తాను అని కాంగ్రెస్ అధిష్టానానికి ఎమ్మెల్యే వీరేంద్ర ఆఫర్ ఇచ్చారని కర్ణాటకలో విపక్ష నేత అశోక్ ఆరోపించారు. తాను చెల్లించే ఈ డబ్బుకు ప్రతిఫలంగా మంత్రి పదవి ఇవ్వాలని ఆయన కోరినట్టుగా తెలిసిందని పేర్కొన్నారు. ఫస్ట్ వాడిని పార్టీ నుంచి బహిష్కరించడమే కాదు, వాడు ఎమ్మెల్యే పదవి నుంచి కూడా తీసేయాలి. అసలు స్పీకరే దీన్ని సుమోటా కింద తీసుకొని తీసి అవతల పడేయాలి. వాడిని